మంచు ఫ్యామిలీలో మంటలు చల్లారలేదు. గొడవలు సద్దుమణగడం లేదు. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మరోసారి గొడవ జరగడం హాట్ టాపిక్ గా మారింది. ఈసారి జనరేటర్ విషయంలో మంచు మనోజ్ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. తనతో పాటు కుటుంబ సభ్యులను చంపాలని కుట్ర జరుగుతుందంటూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మనోజ్ ఫిర్యాదు చేశారు. ఇంతకీ మంచు కుటుంబంలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మళ్లీ గొడవ మొదలైంది. తన జనరేటర్లో పంచదార పోశారని అంటున్నాడు మనోజ్. దానికి సంబంధించిన విజువల్స్ కూడా బయటపెట్టాడు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన మనోజ్ తనతో పాటు భార్య, పిల్లలు, తల్లిని చంపేందుకు కుట్ర చేశారంటూ సంచలన ఆరోపణలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. పోలీసులు హెచ్చరించినా తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మనోజ్. తల్లి బర్త్డేను అడ్డం పెట్టుకుని తన ఇంట్లోకి వచ్చి జనరేటర్లో డీజిల్ కలిసిన షుగర్ పోశారని, ఇది చూసిన కోచ్ను మంచు విష్ణు బెదిరించారని ఆరోపించారు మనోజ్. విద్యుత్తులో భయంకరమైన హెచ్చుతగ్గులొచ్చాయని, కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఈ పని చేశారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా మంచు ఫ్యామిలీలో అంతర్గత గొడవలు చర్చనీయాంశంగా మారాయి. మరోసారి తన ఇంట్లో జరిగిన ఘటనపై మనోజ్ ఫిర్యాదుతో వివాదం మరింత ముదిరింది. తనపై వచ్చిన ఆరోపణలు, మనోజ్ ఫిర్యాదుపై మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.